పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నాను. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది. మొదటి దశ, రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుక ట్రాక్టర్లు, ఉసుక ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఇప్పించే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. పేర్ల మార్పిడి, ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరే ఇంటి కోడలైతే అక్కడికి పేరు మారడం, కొత్త కుటుంబ సభ్యుల చేర్పుడు కానీ మార్పులు కానీ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయంలో కూడా స్థానికంగా ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులు చొరవ చూపెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. వారందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతోంది. ఇది కాక మహిళా సంఘాలకు పటిష్టవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గం ఆదర్శవంతంగా అందరికీ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రజల కొరకు ఉపయోగింపజేసి ఆరోగ్యంగా ఉండే విధంగా, ముఖ్యంగా క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా మారడానికి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. 540 హోటళ్లలో స్టీల్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. 278 మహిళా సంఘాలకు కూడా స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినాం. అవి గ్రామ స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజలందరూ వాడే విధంగా చేయాలనే సందర్భంగా కోరుతాం. లేని రుణాలు కానీ, మహిళలకు సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి అనేక పథకాలు మా కార్యాలయం నుంచి మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి. గ్రామ స్థాయిలకు సంబంధించిన ఒక అవగాహన సదస్సు, అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచులందరితోటి త్వరలో సమావేశం, జిల్లా అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచి వచ్చినారు. మీరు గెలిచినటువంటి కోడ్ 17వ తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి 1-2 ప్రతిపాదనలు ఇమ్మీడియట్గా కావాల్సిన ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తా అనే మాట కూడా నేను సందర్భంగా చెప్తాను. తర్వాత మా గ్రామాల సర్పంచులకు ఆదర్శవంతంగా ఉండే విధంగా వాళ్ళతో పని తెచ్చుకుంటాం. త్వరలోనే ఈ డిసెంబర్లోనే జనవరి లోపల సర్పంచులందరితో ఒక 173 సర్పంచులతోటి ఒక పంచాయతీరాజ్ అవగాహన సదస్సు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా ప్లానింగ్ చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా నేనే ఉంటే, కానీ మరి చెన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించి కూడా ఫేజ్డ్ మేనర్లో సర్పంచుల గతంలో కూడా ట్రైనింగ్లు ఉంటే, ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ శాఖ తరఫున ట్రైనింగ్లు సంబంధిత మంత్రి గారి నాయకత్వంలో, అధికారుల నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జరుగుతాయి. కానీ నియోజకవర్గంలో నిధులు తీసుకురావడం కానీ, సమస్యలు పరిష్కరించడానికి సంబంధించిన విషయం లోపల